ఆయన రాశారు, అది నువ్వు రాశావు. ఎందుకంటే మీరు ఇద్దరుగా ఉన్నారు. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మహారాజు ఒక దిక్కుకి వెళ్ళి శత్రువుల మీద యుద్ధం చేస్తున్నాడు. రెండో దిక్కు నుంచి శత్రువులు వచ్చి కోట మీద పడ్డారు. అప్పుడు ఈ మహారాణి చూసి, మీ నాన్నగారే రావాలేంట్రా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి గెలింది. అప్పుడు యువరాజు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచాడు. భర్తగారు వచ్చే లోపల యువరాజుని పిలిచి యుద్ధానికి పంపి కోట సంరక్షించుకున్న మహారాణిలాగా ఆవిడ శంకరుడు చేసినటువంటి సౌందర్యలహరిని కొంత నందీశ్వరుడు తీసేసేటట్టుగా చేసి శంకరాచార్యులు వారి చేత పూర్ణ చేయించేసింది. అంటే కైలాస శంకరుడు, కాలడి శంకరుడు రెండు కారు. శిఖరిణి వృత్తంలో రాశారు, ఇక సాహిత్యంలో, సంస్కృతంలో ఇక అటువంటి గ్రంథం లేదు. అసలు ఈ భూమి పుట్టినప్పటి నుంచి, ఇది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్పట్లేదు, ఈ భూమి ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి వచ్చిన వాంగ్మయంలో సౌందర్య లహరి లాంటి రచన లేదు. ఆ తర్వాత ఇక రాలేదు, వస్తుందన్న నమ్మకం లేదు. మళ్ళీ శంకరాచార్యులు వారి అవతారం వస్తే చెయ్యాలేమో అంతే. అంటే అసలు ఎటువంటి శ్లోకాలు ఇచ్చారో చూడండి. ఆ శ్లోకాలు చదవడం, ఆ శ్లోకాలు వినడం చాలు. ఆ శ్లోకం చదువుతుంటే శాబ్దిక శక్తిగా అమ్మవారే వస్తుంది అంటారు. శంకరాచార్యులు వారు బహుప్రసన్నులైపోతారు ఆ శ్లోకాలు వినపడుతూ ఉంటే అంటారు. అంత గొప్ప రచన. అందులో ఆయన ఈ 44వ శ్లోకంలో తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్తోత్ర సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరహ దిశాం వృందై బందీకృత నవీనార్క కిరణం అని వర్ణించారు. అమ్మో, అసలు ఆ కవిత్వం ఏమిటో, ఆ ఊహ ఏమిటో ఎవరికి అందదు. ఎప్పటి నుంచో చీకటికి కోరికట. ఈ సూర్యుడు వచ్చి మమ్మల్ని ఓడించేస్తున్నాడు, ఆయన వచ్చేప్పటికి మేము లేకుండా పోతాం, సూర్యుడిని పట్టుకోవాలని, సూర్యుడిని పట్టుకుని ఓడించాలి, మా చీకట్లతో కప్పేయాలి అయిందని. గెలిచింది ఉందా? ఎప్పుడూ గెలవలేదు. అందుకని అనుకున్నయిట మనం సూర్యుడిని ఎలాగో గెలవలేం, బాలసూర్యుడిని పట్టేద్దాం అనుకున్నయిట. బాలసూర్యుడైతే ఇంకా అప్పుడే ఉదయించిన బింబం కదా, పట్టేద్దాం, అప్పటికి మనం బలంగా ఉంటాం, ఆయన ఇంకా బలహీనంగా ఉంటాడు, అప్పుడప్పుడే ఉదయిస్తాం, ఆయన్ని పట్టేద్దాం అందరం కలిసి రేపు అనుకున్నయిట. అనుకుంటే రెండు పక్కల కాపు కాసేట తూర్పు పర్వతానికి, ఆయన దాని మించి రావాలి కదా. అంటే మొదటి కిరణం పడిందిట. ఆ మొదటి కిరణం పడితే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. నవీనార్క కిరణం, అప్పుడే వచ్చినటువంటి మొదటి కిరణం, అది ఎలా ఉంటుందో అలా ఉందిట. ఎర్రగా అమ్మవారి పాపటలో పెట్టుకున్న కుంకం. రెండు పక్కలా ఉన్న అమ్మవారి కురులు నల్లగా ఉంటాయి కదా. దునోతుద్ధాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికురనిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. అంత నల్లగా ఉంటుంది జుత్తు. అది చీకట్లలా ఉందిట. చీకట్ల గుంపులు రెండు పక్కలా కాసినట్టుగా కాసేయట ఆ జుత్తు. మధ్యలో ఎర్రగా కుంకం. అది ఎలా ఉందంటే కొత్తగా పుట్టిన కిరణంలా ఉందిట. దాన్ని పట్టేద్దామని రెండు పక్కలా పట్టుకున్నటువంటి చీకట్ల గుంపుల్లో అమ్మవారి జుత్తు ఉందిట. పట్టగలవా ఎప్పటికైనా? అందుకని అది అలాగే ఉంటుంది. ఆ ఎర్రటి దారి సీమంత సరణి అలాగే ఉంటుంది. ఆ దారి ఎక్కడిదిట? అది ఎలా ఎందుకు వచ్చిందిట పాపట తెల్లగా? అంటే అమ్మవారి యొక్క ముఖంలో ఉన్న దీప్తి పైకి లేచి నదీ ప్రవాహం కాలవలోంచి ఎలా వెడుతుందో అలా అలా కాలవలా వెళ్ళింది ఇలాగా. అది అమ్మా మాకు క్షేమాన్ని ఇస్తుంది. నహ చదివిన వాళ్ళకే కాదు, విన్న వాళ్ళందరికీ క్షేమం. అది పైగా అమ్మవారి యొక్క సింధూరం, అమ్మవారి పాపటలో పెట్టుకున్న సింధూరం, అది లక్ష్మీస్థానం. అది పొద్దున్న ఒక్కసారి ఆ శ్లోకం వినబడిన, ఆ శ్లోకం చదివినా చాలు, అంత గొప్ప శ్లోకం అది. ఆ శ్లోకంలో వాడారు ఈ మాట సౌందర్యలహరి అని. అందుకని శంకరాచార్యుల వారు అంత గొప్ప శ్లోకంలో మొదటి పాదంలో చిట్ట చివర వాడారు కాబట్టి ఆ శ్లోకం వచ్చిన ఆనందలహరికి కలిపి సౌందర్యలహరి అని పేరు వచ్చేసింది. అంటే అసలు ఎంత గొప్ప విశేషం అది.
ఆయన ఆ శ్లోకంలో వాడిన పేరు అంతటికీ అట్లాగే వచ్చేసింది. అయితే 41 శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో 8వ శ్లోకంలో మీరు పరిశీలిస్తే కతిచన చిదానందలహరి అని కనపడుతుంది. ఆనందలహరి, చిత్ ఆనందలహరి, అది ఆనందలహరి, ఇది సౌందర్యలహరి. కానీ ఈ సౌందర్యలహరి ఆ ఆనందలహరిని కప్పేసింది. కప్పేసి మొత్తం గ్రంథం సౌందర్యలహరి అయిపోయింది. ఏమిటి ఆ సౌందర్యం? అమ్మవారి ప్రేమ, అమ్మవారి యొక్క కాచిదరుణ, అమ్మవారి యొక్క అరుణ కరుణ, ఆవిడ యొక్క ఎరుపు ఆవిడ కారుణ్యం. ఏమి శ్లోకాలు, ఏమి అద్భుతమో! అంత గొప్పదైనటువంటి సౌందర్యలహరిని ఇచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడు దాన్ని అంబికా స్తవసారం అన్న పేరుతో ఉందిట. శంకర భగవత్పాదులు చేసినటువంటి 3వ శ్లోకంలో వాడిన మాట వల్ల అదంతా కూడా సౌందర్యలహరి అయిపోయింది. అంతేకాదు, పెద్దలు ఒక మాట చెప్తారు, సర్వసాధారణంగా లోకంలో ఏదైనా ఒకటి చదివితే ఒక ప్రయోజనం కలుగుతూ ఉంటుంది, లేదా ఒక 5-6 ప్రయోజనాలు 10 ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ ప్రయోజనము దీని వలన మాత్రం కలగలేదని చెప్పడానికి వీలు లేకుండా అన్ని ప్రయోజనములను కల్పించగలిగినది సౌందర్యలహరి. 100 శ్లోకాల సౌందర్యలహరిని చదివారనుకోండి, ఆ రోజు అంత ప్రయోజన సిద్ధి కలిగిపోతుంది. సౌందర్యలహరి చదవడం అంత గొప్పది, వినడం అంత గొప్పది. ఆ శాబ్దిక శక్తి పట్టిందనుకోండి ఒక ప్రాంగణాన్ని, ఆ ప్రాంగణం అంత శక్తివంతం అవుతుంది. అసలు నిజానికి దాని వైభవం తెలిసి ఉంటే ఒకళ్ళు చదవడం కాదు, శ్రద్ధగా అందరూ ముందొచ్చి వాళ్ళతో కంఠం కలిపి అందరూ చదువుతారు. ఇది గొప్ప అవకాశం. కూర్చోడానికి కాదు, మనం కూడా చదవచ్చు. కనీసం పుస్తకం పట్టుకుని చదవడం మొదలెడితే ఇంతకన్నా అవకాశం ఉండదు కదూ. మనకు ఆ శ్లోకం చదవడం వస్తుందని అవకాశంగా తీసుకుని చదువుకోవాలి. అంతేగాని వాళ్ళు చదువుతారు మనం కూర్చుందామంటే అది పరిపూర్ణంగా అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అలాగా? చదవడం బాగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు చదువుతారు? విని నేర్చుకోవడం ఎప్పుడు నేర్చుకుంటారు? కాబట్టి నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉంటే ఇంత గొప్ప విషయం, ఒక్క శ్లోకం బాగా నేర్చుకుందాం అనుకుంటే అట్లా అన్ని శ్లోకాలు బాగా చదివేవాళ్ళు చదువుతున్నప్పుడు అదొక మహత్తరమైనటువంటి అవకాశం. కాబట్టి సౌందర్యలహరి అంత గొప్పది. సౌందర్యలహరి వలన ఎంత శక్తో మళ్ళీ సంగ్రహంగా చెప్పినప్పుడు సుబ్రహ్మణ్య భుజంగం అంత గొప్పదని చెప్తారు పెద్దలు. అది కూడా శంకరాచార్యులు వారు చేసిన దాంట్లో అంత గొప్ప స్తుతి పాఠం అంటారు సుబ్రహ్మణ్య భుజంగం. సౌందర్య లహరి ఇక దానితో పోల్చడం మాత్రం సాధ్యం కాదు. వాంగ్మయంలో ఇక సౌందర్యలహరి సౌందర్యలహరే అంత గొప్పది. అటువంటి సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. సమయం అన్నది ఒకటి ఉంది కదూ, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడొక్కడ నామాన్ని పూర్తి చేస్తూ ఉండాలి. కాబట్టి అట్లా పరదేవతకు సంబంధించిన సౌందర్యలహరి మొదలైన అద్భుతమైన స్తోత్రములను ఇచ్చినవారు శంకర భగవత్పాదులు. ఆయన చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమః. ఆయనకి తెలియని కళ లేదు, 64 కళలు ఆయనకి తెలుసు. అందుకే తోటకాచార్యులు వారు ఆయన గురించి స్తోత్రం చేస్తూ విదితానమయ విశదైక కళ అంటారు. 64 కళలు నేర్చుకున్న వాడికి ఏదో ఒక కళ గురించి అంత బాగా గుర్తులేదు అనొచ్చు. లేకపోతే ఇందులో 30 చాలా బాగా వచ్చండి, 34 మాత్రం కొంత ప్రవేశం ఉంది అనొచ్చు. శంకరులకు అలా కాదుట, 64 కళలు సంపూర్ణమైన ప్రభుత్వం అంట ఆయనకి. 64 కళల మీద అంత పట్టు ఆయనకి. కళ అంటే ఏంటంటే సంస్కృతిని ఉద్దీపనం చేస్తుంది. ఒక మనిషి యొక్క సంస్కృతి అంటే ఆచారము, వ్యవహారము, అలవాట్లు, మనసు, విశాలమైనటువంటి భావనలు, ఆయన అనుభవించే ప్రశాంతత, వీటన్నిటికీ కారణం ఎక్కడుంటుంది అంటే సంస్కృతి మీద ఆధారపడుతుంది. ఆ సంస్కృతి కళ మీద ఆధారపడుతుంది. ఒక దేశ సంస్కృతిని అక్కడ ఉన్న కళలు బట్టి చెప్తారు. ఈ దేశానికి ఇంత గొప్ప పేరు ఎందుకండి అని అడిగారు అనుకోండి. ఈ దేశానికి ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న వాంగ్మయం.
శంకరాచార్యుల వారి యొక్క జీవిత కథ గురించి ఒక మాట చెప్తారు. నీకు తెలిసి కానీ తెలియక కానీ శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని ఏ నెపం పెట్టి నువ్వు పరిశీలించినా, ఆ నామాలను నువ్వు చదవడం మొదలుపెట్టినా, వినడం మొదలుపెట్టినా నీకు తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. నువ్వు నలుగురిలో పెద్దగా కలవడానికి ఇష్టపడవు. నీకు తెలియకుండానే నువ్వు ఏకాంతంగా కూర్చొని ఎంతో సమయాన్ని ఎంతో ఆనందంగా గడపడానికి ఇష్టపడిపోతావు. అది కానీ వదిలిపెట్టావా ఆ ప్రశాంతత చెదిరిపోతుంది. అది అసలు శంకరుల యొక్క జీవిత చరిత్రకి, శంకర విజయాలకు ఉన్నటువంటి గొప్పతనం. ఆయన పేరు పట్టుకుంటే శాంతి, మనసు ఇంకేమీ అభిలషించదు. ఎంత తొందరగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అవి అలా చదువుకు, ఎలాగో చెప్పవని తెలుసు, అంతసేపు చెప్పవు నువ్వు అని తెలుసు, ఎందుకంటే అంత సమయం లేదు, నీకు చెప్పే అవకాశం లేదని తెలుసు. తెలిసి కూడా నువ్వు చదవకుండా ఉండలేక చదువుకుంటూ కూర్చుంటావు అంతే. ఎందుకంటే ఆ శాంతిని మరిగేస్తుంది మనసు. ఆ ప్రశాంతతని అనుభవించడం అలవాటైపోయింది అనుకోండి, అది ఎంత తొందరగా అక్కడికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. దానికి భంగం చేసేవాళ్ళు అని అనిపించింది అనుకోండి, ఎంత దూరంగా ఉంచుదామా వాళ్ళని అనిపిస్తుంది. వాళ్ళతో మీరు కానీ దగ్గరికి వెళ్ళినా మాట్లాడినా మీ శాంతికి భంగకరం అనిపిస్తే ఇక వాళ్ళ ముఖం వైపు కూడా చూడబుద్ధి ఇది. ఎందుకని అంటే అది అంత శాంతినిస్తుంది. అంటే మీకు అంత ప్రశాంతంగా ఉండాలి అంటే అంత హాయిగా అలా గడపాలి అని అనిపిస్తుంది. అంటే ఆ వాంగ్మయం అటువంటిది. ఇక్కడ ఉన్న శిల్పం అంత గొప్ప శిల్పం, ఇక్కడ ఉన్న నృత్యం అంత గొప్ప నృత్యం, ఇక్కడ ఉన్న శాస్త్రాలు అంత గొప్ప శాస్త్రాలు, ఇక్కడ గురువులు అంత గొప్ప గురువులు. ఇవన్నీ ఏం చేస్తాయి? సంస్కృతిని ఉద్దీపనం చేస్తాయి. సంస్కృతి ఏమిటి ఇక్కడ? శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. నువ్వు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ప్రధానం. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. అది ఇచ్చేటటువంటివన్నీ కూడా ఇక్కడ లలిత కళలుగా ఉంటాయి. దానికి వ్యతిరేకంగా మనసుని బాగా ఉద్వేగపరిచేవి, ఇంద్రియాలతో సుఖాలను అనుభవిస్తూ అదే చరమస్థితి అనుకునే భావం కలిగేటట్టు చెయ్యకుండా మనసు అణిగి ప్రశాంతత పొందేటట్టుగా చేస్తాయి. మనసుని పవిత్రం చేస్తాయి, అపవిత్రం చెయ్యవు. అటువంటివి ఇక్కడ ఉన్నటువంటి కళలు. ఆ కళ ఏదైతే ఉందో అదే సంస్కృతిని నిర్వచనం చేస్తుంది. ఈ దేశానికి ఇంత గొప్ప పేరు వచ్చింది అంటే ఆ పేరు దేని వలన వచ్చింది అంటే ఇక్కడ ఉన్న కళలు, ఇక్కడ ఉన్న సంస్కృతి వలన వచ్చింది. దానికి మనం వారసులం. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నిలబెట్టుకోవలసింది దేన్ని అంటే ఆ సంస్కృతిని నిలబెట్టుకోవాలి. వారసత్వంగా సంస్కృతిని నిలబెట్టుకోలేకపోయినా, శంకరాచార్యుల వారికి వారసులుగా శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలకి మనం చెప్పకపోయినా, శంకర జయంతి చెయ్యలేకపోయినా, శంకరుల యొక్క వైభవం గురించి చెప్పి 2 శ్లోకాలు పిల్లలకి నేర్పకపోయినా మనం భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సంస్కృతి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతనః. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయి. సమస్త ప్రాణుల యందు భగవంతుణ్ణి చూడు. అన్నీ సంతోషంగా ఉండాలి, అన్నీ ప్రశాంతంగా ఉండాలి. దాని కొరకు త్యాగం చేయి, దాచుకోవడం కాదు. నువ్వు నలుగురికి పెట్టడంలో సంతోషాన్ని పొందు. ఇది చెప్పిన జాతి. ఆ సంస్కృతి ప్రవాహం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు అంటే దాన్ని చెప్తూనే ఉండాలి. ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి, అవి చదువుతూ ఉండాలి. ఆ పుస్తకము లేదు, చదివేవాడు లేడు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చదవడానికి నాన్నగారు కూర్చునే గదిలోకి వెడితే ఒక్క పుస్తకం కనపడకపోతే ఆ తర్వాత వారసత్వ సంపదగా పిల్లలకి ఏమొస్తుంది? ఏం చదువుతారు వాళ్ళు? నువ్వు అవన్నీ చదివి వ్రాసిన పుస్తకం ఒక్కటి ఉంటే ఏమో ఆ తర్వాత అది ఎవరు చదువుతారో, ఏ మనవడు చదువుతాడో, ఏ ముని మనవడు చదువుతాడో. తాతగారు ఎన్ని పుస్తకాలు చదివారు,
ఎన్ని పుస్తకాల పేర్లు రాశారు, ఎన్ని పుటల యొక్క సంఖ్య వేశారు ఇక్కడ. అంటే ఈయన ఎన్ని చదివి ఉండాలి. అవన్నీ ఇన్ని పుస్తకాలా, ఇవన్నీ చదివారు ఆ తాతగారు. ఆయనకి మనవణ్ణయ్యుండి నేను ఇందులో 4 పుస్తకాలు చదవకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది, నేను చదవాలని వాడు తీస్తాడు ఆ పుస్తకం. అది నీకు శాశ్వతంగా వంశానికి కీర్తి తెస్తుంది. వాడు ఎంత సంపాదించాడన్నది కానీ కాదు, అది కొంతవరకే. వాడు ఎలా బ్రతికాడు, ఎలా 10 మందికి గౌరవాన్ని ఇచ్చాడు, 10 మంది దగ్గర గౌరవం పొందాడు, ఎంత త్యాగశీలతతో బతికాడు అన్నదాని వలనే ఇంటికి గౌరవం. అది నిర్ణయింపబడాలి అంటే ఇటువంటి వాంగ్మయం ప్రవహించాలి. ప్రవహించకపోతే శంకర జయంతి చేయడం కష్టమైపోతే, శంకర జయంతికి ₹1 ఖర్చు పెట్టడం కష్టమైపోతే, శంకర జయంతి నాడు ఒళ్ళు వంచడం కష్టమైపోతే నువ్వు భావితరాలకు అందించేది ఏముంటుంది, భోగం తప్ప. అలా శంకరాచార్యుల వారు కూడా అనుకుని ఉండుంటే ఇవాళ ఉండేదా సనాతన ధర్మం, ఉండేదా ఈ గౌరవం మన జాతికి. అటువంటి మహాపురుషులకు నివాళి ఇవ్వలేకపోతే ఇంకా మనుష్య జన్మకి తాత్పర్యం ఏముంది. కాబట్టి చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమః, ఆయన 64 కళలు పరిపూర్ణముగా తెలిసున్నవారు. ఈ 64 కళలు భిన్న భిన్నములుగా ఉన్నాయి జాబితాలు. అందులో భోజుడు ఇచ్చినటువంటి జాబితాని ప్రధానంగా తీసుకుంటారు, ఎక్కువ మంది దాన్ని తీసుకుంటారు. అందులో అనేకమున్నాయి ఆ కళల పేర్లు, కానీ ఏదో కొద్దిగా మాత్రం వినిపిస్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చేసాయని కాదు, కానీ కొన్నైనా చెప్పుకోపోతే అన్యాయం కాబట్టి. గీతము, వాదిత్రము, నృత్తము, నాట్యము, చిత్రము, పుస్తకకర్మ, పత్రఛేద్యము, అంటే ఆకు తుంపడం కూడా అలా తుంపాలన్నమాట. పత్రఛేద్యము, లిపి జ్ఞానము, వచన కౌశలము, వైలక్షణ్యము, మాల్యవిధి, దండకట్టడం, మాల్యవిధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానము, అనురంజన జ్ఞానము, రత్నపరీక్ష, ఉపకరణక్రియ, సీవ్యము, అజీవజ్ఞానము, పశ్వాది వైద్యము, మాయాకృతము, పాషండ సమయ జ్ఞానము, క్రీడాకౌశలము, సంహనము, శరీర సంస్కార కౌశలము, ఇవన్నీ 64లో ఉన్నాయి. ఇందులో శంకరాచార్యుల వారికి తెలియనిది లేదు. ఆ నుంచి బండిరా వరకు ఆయనకి తెలుసు 64 కళలు తెలుసుక. ఆ మాట నేను చెప్పడం కాదు, ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుడు తోటకాచార్యులు వారు చెప్పారు. అందుకని విదితానమయ్య విశదైక కళ అన్నారు. విశదైక కళ అంటే పరిపూర్ణముగా కళలు తెలిసి ఉన్నటువంటి మహానుభావుడు.